వచ్చేసినాయండి. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు, వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి బలమైన కారణం ఏముందో డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో కన్నా చెప్పే ముందు మన కళ్యాణ్ గేమ్ అయితే కనుక సూపర్ ఉంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత రీతిగా ఇచ్చాడు. మనోడు ఆడిన ఆటకి మ్యాక్సిమం ఒక 10 వీక్స్ వరకు అసలు ఎలిమినేషన్లోకే రాడరా బాబు అన్న గేమ్ అనమాట ఆడాడనమాట. ఇంకా ఫ్లోరా సాయి కానీ ఎన్ని తప్పులు చేసినా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ దాని తర్వాత ఆడియన్స్ ఎందుకు భరిస్తున్నారు ఏంటని కదా దానికి ఒక సీక్రెట్ ఉంది. నేను డీటెయిల్గా చెప్తాను. బట్ ఏంటంటే ఫ్లోరా సాయిని అయితే కనుక ఫ్లోరా సాయిని కాకుండా మన సంజన గారు అయితే కనుక ఎందుకు ఆవిడ అన్ని గుడ్లు తిన్నా కూడా యాజ్ ఏ ఫుడ్ మానిటర్గా ఉన్నా ఎందుకు ఆవిడ కావాలని రిపీటెడ్గా చేస్తుందా, కావాలని దొంగతనం చేస్తుంటుందా? నాకు సార్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినా కూడా ఎందుకని ఆవిడ చేస్తుందో అసలు నాకైతే అర్థం కావట్లేదు. ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఆవిడనైతే కనుక నామినేషన్స్లో ఉన్న ఆవిడకే ఎందుకు ఓట్లేస్తానంటే కనుక ఆవిడ కంటెంట్ క్రియేటర్, షీ ఈజ్ ద గేమ్ చేంజర్ అనమాట. సో ఆట అయితే మంచిగా ఆడుతుంది. దాని తర్వాత టాస్క్లు ఏమైనా వచ్చినప్పుడు ఇమాన్యుయల్కి మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇమాన్యుయల్ కొంచెం క్లోజ్గా ఉంది కాబట్టి ఆవిడనైతే కనుక ఆడియన్స్ వెనకేసుకొస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. దట్టు ఆవిడే అసలు బిగ్ బాస్ హౌస్లో మంచి మంచి ట్విస్టులు రేకెత్తడానికి కారణం అయిపోయింది అనమాట. సో అందుకని ఆవిడైతే కనుక నామినేషన్స్ లేదు, ఆవిడకైతే కనుక ఎలిమినేట్ అవ్వట్లేదు, ఆవిడకి మంచి ఓట్సే పట్టినాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే కనుక ఆల్రెడీ మనకి నేను అనుకోండి 11th 12th కానీ బిగ్ బాస్లోకి 6 మెంబర్స్ కంటెస్టెంట్స్ కొత్తగా రాబోతున్నారు. వాళ్ళు అయితే కనుక 3 లేడీస్ 3 జెంట్స్ అనమాట. ఆ జెంట్స్ అయితే కనుక అసలు మామూలుగా రేడు ఒక్కొక్కళ్ళు బాడీ బిల్డింగ్ అనమాట. సో వాళ్ళు ఫిజికల్గా అయితే టాస్క్లో నెంబర్ 1గా ఆడేస్తారు. వాళ్ళు వచ్చాక మనకి అసలు హౌస్లో ఎలా ఉండబోతుంది, ఇంకా గొడవలు పెరగడానికి ఛాన్సెస్ ఉందా, పాత వాళ్ళు అంటే మేబీ సెలబ్రిటీస్లో ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా వచ్చిందనమాట. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఒక 3-4 మెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఫైనల్గా నేను చెప్తాను అనమాట ఎవరు ఎవిక్టెడ్ అయ్యారో ఏంటో, మీకు ఎందుకు ఎవిక్టెడ్ అయ్యారు. సో ఆల్రెడీ ఇంత డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా గ్రాఫ్లో ఒక 2-1 డేలో అని చెప్తాం. రీతూ చౌదరి యాక్చువల్లీ తను ఒక సెలబ్రిటీ లెవెల్లో హౌస్లోకి ఎంటర్ అయిపోయింది అనమాట. సో హౌస్లోకి తను సెలబ్రిటీ లెవెల్లో ఉండి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే కనుక తను అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా హౌస్లో ఉన్న లేడీస్తో అందరితో పోల్చుకుంటే తను గేమ్ 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతుంది. సో అది కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. తను లవ్ ట్రాక్లో ఉంటుంది, డీమాన్ పవన్తో క్లోజ్గా ఉంటుంది అన్న విషయం వేరే. తను గేమ్ ఆడేటప్పుడు ప్రతిదానికి ఏడుస్తుంది. సో అవతల వాళ్ళని కించపరిచి మాట్లాడుతుంది, లేనిపోయిన డౌట్స్ చేసి వాళ్ళ కోపం వచ్చేలా చేస్తుంది, అది వేరే. బట్ దివ్య నిఖిత గారు ఉన్న, దాని తర్వాత తనుజ ఉన్న అందరితో కంపేర్ చేసుకుని షీ ఈజ్ ద స్ట్రాంగ్ కంటెంట్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో అందువల్లనే తనైతే కనుక మ్యాక్సిమం తనని ఎలిమినేట్ చేయరు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకు ఎంతమంది కూడా ఇలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. దాంతో పాటుగా ఫ్లోరా సాయిని గురించి చెప్పుకోవాలంటే కనుక తను గ్రాఫ్ డే వన్ నుంచి చాలా పెరుగుతూనే వచ్చింది. ఎందుకంటే కనుక ఫస్ట్ వీక్ తను ఏమో ఆడాల, తన నామినేషన్లో ఉంది. 2nd, 3rd, 4th వీక్ ఎర్రకొట్టేసింది అనమాట. తను ఫైట్ చేస్తుంది, గేమ్ ఆడుతుంది. గేమ్ కూడా మనం ఎక్సలెంట్గా ఆడింది. వాలీబాల్ ఆ గేమ్ పెట్టారు కదా ఆ టాస్క్లో అయితే కనుక. సో శ్రీజ తను సపోర్ట్ చేసింది కాబట్టి తను ఆ వీక్ అయితే కనుక గెలిచింది. లేకపోతే తను ఆ వీక్ మ్యాక్సిమం ఎలిమినేట్ అవ్వాల్సి ఉండే. బట్ తనైతే కనుక ఆ వీక్ సేవ్ అయింది. సో మ్యాక్సిమం సంజన గారు ఉన్నంత వరకు తను ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది, మ్యాక్సిమం 90%. దాని తర్వాత దివ్య నిఖిత భరణి గారికి క్లోజ్గా ఉంటూ హౌస్ అందరిలో తను నెగిటివ్గా క్రియేట్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో దివ్య నిఖిత గురించి చెప్పాలంటే కనుక తను వచ్చిన దగ్గర నుంచి 1 to 13 కన్సిస్టెంట్ని నుంచోబెట్టేటప్పుడు భరణి గారితోనే నెంబర్ 1గా నుంచోబెట్టింది. ఆ తర్వాత కూడా భరణి గారికే తను క్లోజ్ ఉంటుందన్నమాట నాకు అనిపిస్తుంది ఆ విషయం అయితే కనుక. సో తను భరణి గారితో తప్ప ఎవరితో మాట్లాడట్లేదు. భరణి గారు సంచల్గా ఉన్నప్పుడు తను భరణి గారికే ఓన్లీ సజెషన్స్ ఇస్తుంది. తను భరణి గారితో తప్ప ఎవరితో మాట్లాడలేదు. తను నైట్ కూడా భరణి గారితో తప్ప ఎవరు కూర్చోట్లేదు. అసలు భరణి గారితో ఆట ఆడడానికి వచ్చిందా, అందరినీ గురించి తెలుసుకొని కలిసి మెలిసి గేమ్ టైంలో గేమ్ ఆడాలా, లేకపోతే హౌస్ హార్మోనీ ఎలా వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవాలి ఏంటని చెప్పి తనకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఒక భరణి గారితో ఉంటేనే నేను ఆట ఆడగలను, తనే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని అందరినీ హోల్డ్లో పెట్టుకున్నాడు
తను వింటే, తను చెప్తే అందరూ వింటారు, తన పక్కన ఉంటే నాకు ఏ ప్రాబ్లం, ఏ ధైర్యం లేదు, నేను సెక్యూర్గా సేఫ్ గేమ్ ఆడొచ్చు అని చెప్పి తను అనుకుంటుంది. సో అలాంటి గేమ్ తను ఆడితే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో తనని నామినేట్స్లో పెడతారు 100%. తను నామినేషన్స్లో ఉంటుంది. తన గేమ్ అసలు ఆడట్లేదు. మొన్న ఫిజికల్ టాస్క్ ఆడినప్పుడు కూడా 0 పర్ఫార్మెన్స్. తను అసలు గేమ్ అయితే ఏం ఆడలేదు. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 0 పర్ఫార్మెన్స్ అనమాట గేమ్ అయితే కనుక. ఫిజికల్ టాస్క్లో ఏది టైర్ ఫ్లిప్ చేసే టాస్క్లో తను ఆడినప్పుడు అసలు ఏం ఆడలే. అసలు పట్టుకోగానే రొప్పి పడిపోయింది అనమాట. సో ఫిజికల్లీ 0, కొంచెం సైలెన్స్ పర్సన్ అనిపించింది. కాకపోతే సంజన గారి దగ్గర కొన్ని టాపిక్స్ మాట్లాడేటప్పుడు కూడా దాని తర్వాత మన సంచాలకుగా ఉన్నప్పుడు మొన్న ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆడిన గేమ్లో కూడా తనతో కొన్ని పాయింట్స్ బర్నీ గారికి చెప్పినవి కొన్ని వెళ్ళనుకుంటూ అనిపించినాయి, కొన్ని పొల్ల పెట్టి గెలిగినట్టు అనిపించింది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఉంది. నెక్స్ట్ వీక్స్లో కూడా ఇలాగే ఉంటే కనుక తను నామినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సంజన గురించి చెప్పాము, ఫ్లోరా గురించి, దివ్య గురించి చెప్పాము. రితు చౌదరి కరెక్ట్గానే ఉంది. నేను ఆల్రెడీ రితు చౌదరి గురించి కూడా చెప్పాను. ఇంకా ఫైనల్గా ఇద్దరు మిగిలి ఉన్నారు, శ్రీజ దమ్ము, హరిత హరీష్. శ్రీజ దమ్ము, హరిత హరీష్. యాక్చువల్లీ శ్రీజ దమ్ము అనే పర్సన్ ఫస్ట్ వీక్ నుంచి తను ఫస్ట్ వీక్లో ఇద్దరు కామనర్సే. మీరు అబ్జర్వ్ చేసుకుంటే గ్రాఫ్ ఫస్ట్ వీక్లో ఒక సెలబ్రిటీ ఎలిమినేట్ అయ్యారనమాట. సెకండ్ వీక్ మన మర్యాద మనీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. థర్డ్ వీక్ ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఫోర్త్ వీక్ కూడా కామనర్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు అనమాట. ఫిఫ్త్ వీక్ కూడా కామనర్ అవుతారు. సిక్స్త్ వీక్ సెలబ్రిటీ అవ్వచ్చు అని చెప్పి నా యొక్క గెస్. ఎందుకంటే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టపా అందరు కామనర్సే ఎలిమినేట్ అయిపోతున్నారు అనమాట. అది నేను కూడా బిగ్ బాస్ యొక్క గేమ్ స్కెచ్ అనుకుంటున్నాను. కామనర్స్ని తీసుకొని అలా ఎందుకు ఎలిమినేట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. అంటే వాళ్ళ దగ్గర గేమ్ స్ట్రాటజీస్ లేవా, అది ఒక గేమ్ ప్లానా, లేకపోతే అది ప్రొసీజర్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సైంటిఫిక్గా ఆలోచిస్తే కామనర్సే వరుసగా ఎలిమినేట్ అవుతుందని చెప్పి నా యొక్క గెస్. ఇక్కడ శ్రీజాతం యొక్క ఆట విధానం అయితే కనుక చాలా టూ గుడ్ అనమాట. ఎందుకంటే కనుక ప్రతి వీక్లో తను ఫిజికల్గా ఆడే టాస్క్లో తన యొక్క సత్తా ఖచ్చితంగా నిరూపించుకుంటుంది. ఫిజికల్లో నేను లేడీ సింగం ఏ గేమ్ పెట్టినా నేను లీలగా ఆడతానని చాటి చెప్తున్నాను అనమాట ప్రేక్షకులకి. అయితే కనుక ఆట ఆడడం అంత ఈజీ కాదు. బట్ తను కొన్ని మూమెంట్స్లో కోపాడి ఉండొచ్చు, అరిచి ఉండొచ్చు, వేరే చేసి ఉండొచ్చు. బట్ తను నిన్న కూడా ఆట ఆడిన విధానం మామూలుగా లేదనమాట. ఆ రెయిన్ డ్యాన్స్ దాంట్లో కాకుండా అంతకుముందు ఫిజికల్ గేమ్లో ఆ పైనుంచి బాల్స్ పడతాయి కదా, ఆ గేమ్లో పెట్టినప్పుడు శ్రీజ అయితే కనుక ఇరక్కొట్టేసింది అనమాట. ఆ హప్పీ కాదు హంగ్రీ హప్పీ గేమ్లో. సో హిప్పో హంగ్రీ గేమ్లో తనైతే కనుక ఇరక్కొట్టేసింది అనమాట. ఆట అసలు ఆ స్టైల్ వేరు, ఆ ఆట విధానం వేరే, ఆ స్ట్రాటజీస్ వేరే. తను ఎంత పక్కగా ఉన్నా స్ట్రెంత్ పర్సన్లా ఆడిందనమాట. నాకైతే కనుక తన ఆట విధానం నచ్చింది. ప్రేక్షకులకు కూడా అదే నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకనే తను సేవ్ చేశారు. ఆ సేవ్ చేశారు అనే మాట చెప్పేదానికన్నా ముందు ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలి మీకు. అదేంటంటే కనుక శ్రీజాకి ఓట్లు పడడానికి ఒకే ఒక్క బలమైన కారణం ఉందన్నమాట. ఆ కారణం మన కళ్యాణ్. ఎందుకంటే కనుక తను ఒక వర్డ్ చెప్తుంది లాజిక్గా ఆలోచించి, నేను కళ్యాణ్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెయిన్ డ్యాన్స్ గేమ్లో కళ్యాణ్ని మన డిమాండ్ పవన్ తీసేస్తాడు ముందే, తనేమో మన ఇమ్ముని తీసేస్తుంది అనమాట. సో తను ఒక మాట చెప్తుంది అనమాట, నేను కళ్యాణ్కి సపోర్ట్ ఇద్దాం అనుకున్నాను, కళ్యాణ్ని చివరిదాకా ఉంచుదాం అనుకున్నాను. ఎందుకంటే కనుక వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారు ఫస్ట్ నుంచి. ప్రియా కూడా వాళ్ళు ముగ్గురు ఒక బాండింగ్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఇమాన్యుయల్ని ఎందుకు డిలీట్ చేసిందో, ఎలిమినేట్ చేసిందో నాకైతే నామినేషన్స్ అదే కెప్టెన్సీ కంటెంట్ నుంచి ఎందుకు తప్పిందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే కనుక నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కెప్టెన్సీ కంటెంటర్ ఆడింది పర్ఫెక్ట్గా కళ్యాణ్, ఒక ఇమాన్యుయల్ మాత్రమే. ఆ టాస్క్ మొదలెట్టి దగ్గర నుంచి ఇద్దరు ఫిజికల్గా ఎక్సలెంట్గా ఆడారనమాట. బట్ వాళ్ళిద్దరినీ తీసేశారు. నాకైతే కనుక చాలా తప్పు అనిపించింది, అది ఇంకరెక్ట్గా అనిపించింది అనమాట. బట్ ఫైనల్గా రాము అయితే కనుక మన 5th వీక్ కెప్టెన్గా అర్హుడిగా అయ్యాడనమాట. సో తను కూడా మంచిగానే ఆడాడు, రితు చౌదరి కూడా మంచిగానే ఆడింది. బట్ రితు చౌదరికి రాలేదని చెప్పి తనుజ అయితే డిసప్పాయింట్ అయింది. డిసప్పాయింట్ అవ్వడమే కాకుండా కొన్ని వర్డ్స్ కూడా మాట్లాడింది బర్నీ గారితో. బర్నీ గారు ఒక మాట చెప్తారు ఆ కంటెంట్లో వచ్చినప్పుడు, ప్లీజ్ నాన్న హెల్ప్ చేయండి, రితు చౌదరిని గెలిపించండి అని చెప్పి. లేదమ్మా బర్నీ నన్ను డే 1 నుంచి నా వెంట పడుతున్నాను, నా కాళ్ళ మీద పడిపోతున్నాను అని తనుజ అంటది. నేను కూడా మీ కాళ్ళ మీద పడమంటారా నాన్న అని. అసలు అదేం క్వశ్చన్, అసలు లాజిక్ లేని క్వశ్చన్ కదా. సో
ఇక్కడ ఏంటంటే కనుక ఫైనల్గా హరిత హరీష్ గారు అయితే ఈ వీక్ 99.999% ఎలిమినేటెడ్ అయిపోయారనమాట. సో ఎలిమినేటెడ్ ఎందుకు అయ్యారంటే కనుక ఆయన ప్రతి వీకు ఆయన ఆడే విధానం, ఆయన యాటిట్యూడు, ఆయన బిహేవియరు, ఆయన హౌస్మేట్స్తో ఉంటున్న విధానం, దాని తర్వాత ఆయన గేమ్లో చూపించే పర్ఫార్మెన్స్ అన్నీ నిల్ అనమాట. నిల్ ఇన్ ద సెన్స్ హౌస్లోకి వెళ్ళే ముందు అగ్ని పరీక్షలో ఇరక్కొట్టాడు అనమాట గేమ్. దాని తర్వాత ఫస్ట్ వీక్లో నార్మల్గా ఉంది ఓకే. దాని తర్వాత హౌస్ ఓనర్ నుంచి టెనెంట్స్కి వచ్చాక ఆయన యొక్క గేమ్ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. ఆయన ఓన్లీ సంజన గారి మీద గొడవపడడం తప్ప వేరే టాస్క్ అయితే ఏమీ లేదు. దట్టు ఏంటంటే ఫిజికల్గా మనకి ఏడాడినప్పుడు కాల్ కూడా ప్యాచర్ అయ్యింది. సో అలా ప్యాచర్తో ఆయన ముందు ఇంకా సర్వే అవ్వలేడు కాబట్టి ఆయన అయితే కనుక ఎవిక్టెడ్ చేస్తున్నారు ఈ వీక్ అయితే కనుక. సో ఇదండి ఈ వీడియో అయితే కనుక. సో ఒకళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ సంజన ఎలిమినేట్ అవ్వాల్సి ఉండే, శ్రీజ ఎలిమినేట్ అవ్వాల్సి ఉండే. బట్ హరీష్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన యొక్క ఫిజికల్ స్ట్రెంత్ కానివ్వండి, ఆయన యొక్క డే బై డే గ్రాఫ్ కానివ్వండి, వీళ్ళిద్దరూ ఈక్వల్గా ఉన్నారు. బట్ ముందు ఇంకా హరీష్ గారు సర్వే అవ్వలేరు కాబట్టి గేమ్లో ఖచ్చితంగా ఆయన అయితే కనుక ఎవిక్టెడ్ చేస్తున్నారు. ఇంకా ఈ సాటర్డే ఎపిసోడ్ ఎలా జరగబోతుంది అని 2-3 చెప్తానమాట వర్డ్స్. నాకు సరే అయితే కనుక సంజన గారు ఫుల్ ఫైర్ అయ్యారంట. ఆవిడ గుడ్డులో అన్నీ తీసేసి దాస్తున్నావు, ఏమాత్రం ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అలాగే ఉంటున్నావు, నీ యాటిట్యూడ్ మార్చుకోవా, నీ బిహేవియర్ మార్చుకో అని చెప్పి నాకు సరే అయితే కనుక ఫుల్ సీరియస్ అయ్యారనమాట. ఇంకా ఎవరి మీద ఎందుకు సీరియస్ అయ్యారు ఏంటని చెప్పి ఈవినింగ్ ఎపిసోడ్ చూసి అది కూడా అప్డేట్ చేస్తాను మీకైతే కనుక. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.